Hello and welcome to Cricket Chat with Venkatesh. In the world of cricket, best physiotherapist ఎవరో తెలుసా మీకు? బెస్ట్ ఫిజియోథెరపిస్ట్ ఐపీఎల్. అంటే ప్లేయర్స్ సర్కిల్లో ఆ రకమైన ఒక జోక్ ఉంది. అదేంటంటే బెస్ట్ ఫిజియో ఎవరంటే ఐపీఎల్. ఎందుకంటే ఐపీఎల్ వచ్చేసరికి మన ప్లేయర్సే కాదు, ఈవెన్ ఫారిన్ ప్లేయర్స్ కూడా ఫిట్ అయిపోయి రెడీగా ఉంటారు. ఎందుకంటే ఐపీఎల్లో ఇప్పుడు డబ్బులు వస్తాయి కదా, సో ఐపీఎల్ కోసం వాళ్ళు మొత్తం ఫిట్నెస్ మెయింటైన్ చేసి ఐపీఎల్ టైంకి ఫుల్ ఫిట్గా తయారై వస్తారు. ఇంజరీస్ నుంచి అన్నింటినీ బయటకు వస్తారు. సో అది ఒక టాక్ ఉంది, అది ప్లేయర్స్లో ఉన్న టాక్, అది జోక్ అది. కానీ ఈసారి అలా జరగట్లేదు. ఈసారి ఐపీఎల్కి మరో పేరు ఏమైందంటే ఇంజరీ ప్రీమియర్ లీగ్. ఎప్పుడు లేనట్టుగా ఇంజరీ ప్రాబ్లమ్స్ బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది సీజన్ మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని క్రికెట్ బోర్డ్స్ కూడా దీన్ని కాంప్లికేట్ చేస్తున్నాయి. కొంతమంది ప్లేయర్స్ అయితే వాళ్ళు గాయాలు లేకపోయినా పర్సనల్ రీజన్స్ వల్ల కొంత టోర్నమెంట్కి డుమ్మా కొడుతున్నారు. రకరకాల కారణాలు. కొంతమంది ఒక ప్లేయర్ అయితే క్రిమినల్ కేసులో ఇరుక్కొని అతను టీంతో ఆడడం అనేది కొంచెం డౌట్గా మారింది. ఇలా దేర్ ఆర్ వేరియస్ థింగ్స్. సో ప్రతి టీంకి ప్రాబ్లం ఉంది. నేను చూస్తే ఏంటంటే టీం వైజ్ చూస్తే ఒక్క గుజరాత్ టైటన్స్ చెందిన ప్లేయర్స్ ఎవ్వరు కూడా ఇంతవరకు ఆ లిస్ట్లో లేరు. మిగతా అన్ని టీమ్స్కి ఇంజరీ కన్సర్న్స్ ఉన్నాయి, చాలా సీరియస్ కన్సర్న్స్ ఉన్నాయి. కొన్ని టీమ్స్ లైక్ కేకేఆర్, ఎస్ఆర్హెచ్, సిఎస్కే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయినాయి, దీనివల్ల చాలా ఎక్కువగా దెబ్బతిన్నాయి. ఇంకోటి ఏంటంటే ఎంకిపెళ్ళి సుబ్బి చావుకి వచ్చినట్టుగా మన దాంట్లో ఇంజరీ ప్రాబ్లమ్స్ వల్ల పిఎస్ఎల్ పాకిస్తాన్ సూపర్ లీగ్కి ప్రాబ్లం వచ్చేసింది. అక్కడి నుంచి ప్లేయర్స్ ఐపీఎల్ వైపు మైగ్రేట్ అయిపోతున్నారు. అక్కడ కాంట్రాక్ట్ ఉన్నా సరే దాన్ని తుచ్ అనేసి ఇటు వచ్చేస్తున్నారు. బ్లెస్సింగ్ ముజరబానీ ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అతను ఆల్రెడీ కేకేఆర్ టీంలో చేర్చుకున్నారు. అతను ఈ వాజ్ సపోజ్ టు ప్లే పిఎస్ఎల్ కాంట్రాక్ట్ ఉన్నా అది వదిలేసుకుని వచ్చి ఐపీఎల్లో చేరిపోయాడు. ఇలా చాలామంది ప్లేయర్స్ ఇంకా వచ్చేటట్టుగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. అసలు మరి వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి, ఇంజర్డ్ ప్లేయర్స్కి ఎన్ని డబ్బులు వస్తాయి అనేది కూడా బ్రీఫ్గా టచ్ చేద్దాం. సో ఇంజరీ ప్రీమియర్ లీగ్ అయిపోయింది. చాలామంది ప్లేయర్స్ ఇప్పటికే మనకి రూల్డ్ అవుట్ అయ్యారు. దాంట్లో ప్రామినెంట్ నేమ్స్ హర్షిత్ రాణా, తర్వాత మీకు నేథన్ ఎలిస్ అండ్ శామ్ కరల్, ముగ్గురు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్. అలాగే ఆస్ట్రేలియన్ ట్రయో గ్రేట్ ఫాస్ట్ బౌలర్స్ ప్యాట్ కమిన్స్, స్టార్క్ అండ్ హేజల్వుడ్ కూడా స్టార్టింగ్లో రావట్లేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా కేసు చెప్పాలి. ఆస్ట్రేలియా వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ ముగ్గురు కోలుకున్నట్టుగానే ఉన్నారు. వాళ్ళ ముగ్గురికి ఇమీడియట్ ఇంజరీ కన్సర్న్స్ ఏమీ లేవు. కానీ బోర్డు వాళ్ళని వెళ్ళనివ్వట్లేదు. సో మీరు ఆడండి ఐపీఎల్, కానీ మొత్తం ఐపీఎల్ ఆడొద్దు, మిమ్మల్ని మధ్యలో ఎప్పుడు పంపిస్తాను విషయంలో క్లారిటీ లేదు. స్టార్క్ అయితే ఎలాంటి ఇంజరీ లేదు. స్టార్క్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంజర్డ్. అతను ఏంటంటే అతను T20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయ్యాడు. యాషెస్ టెస్ట్ మొత్తం అన్నీ ఆడాడు. ఆడిన తర్వాత అతను వరల్డ్ కప్ కూడా ఆడలేదు కాబట్టి ఫ్రీగా ఉన్నాడు. బట్ బోర్డ్ ఈజ్ నాట్ రిలీజింగ్ హిమ్. ఎందుకంటే వాళ్ళకి ఆగస్ట్ నుంచో సెప్టెంబర్ నుంచో వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. 21 టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి వాళ్ళకి. సో వరుసగా మేము ఒక సీజన్ పాటు ఫుల్ టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. ఇండియా వచ్చేవాళ్ళు 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. మొత్తం చాలా బిజీ షెడ్యూల్ ఉంది వాళ్ళకి, టెస్ట్ మ్యాచ్ షెడ్యూల్. సో వీళ్ళు ముగ్గురు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ బౌలర్స్. సో ఆల్రెడీ మొన్న ఏషియస్లో కూడా ఇద్దరిని మిస్ అయ్యారు. ప్యాట్ కమిన్స్ ప్లేడ్ ఓన్లీ 1 టెస్ట్ మ్యాచ్ అండ్ హ్యాజల్వుడ్ డి నాట్ ప్లే ఈవెన్ సింగిల్ టెస్ట్ మ్యాచ్. సో అందుకని వాళ్ళు ఏంటంటే వాళ్ళని మేము ఇప్పుడే రిలీజ్ చేయము అని చెప్పి వాళ్ళు మొండికేసి కూర్చున్నారు. సో దీనివల్ల ఏంటంటే ఇన్ ఫ్యూచర్ కూడా ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్స్ని కానీ ఆస్ట్రేలియా ప్లేయర్స్ని కానీ తీసుకునేప్పుడు ఫ్రాంచైజీస్ 1-2 సార్లు ఆలోచిస్తారు. ఆస్ట్రేలియన్ బోర్డు ఇంత నాన్ కోఆపరేటివ్గా ఉంటుంది, ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్స్ విషయంలో. వాళ్ళకే కదా మనం ఎక్కువ డబ్బులు పెట్టింది. 20 crores దాటింది ఎవరు ఫస్ట్, 20 crores దాటింది. ప్యాట్ కమిన్స్ దాటాడు, స్టార్క్ దాటాడు. అంతకుముందు కూడా ప్యాట్ కమిన్స్ చాలా ఎక్కువ అమౌంట్స్ రావడం మనం చూసాం. సో వీళ్ళందరూ బాగా హైలీ పెయిడ్ ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్స్. వాళ్ళకి ఇంజరీ లేకపోయినా బోర్డు ఇలా మొదలు పెడితే అది వాళ్ళకే నష్టం. వాళ్ళ ప్లేయర్స్కి నష్టం. ఆ ప్లేయర్స్తో పాటు వాళ్ళకి కూడా బోర్డు కూడా డబ్బులు వస్తాయి కదా, దాంట్లో కూడా నష్టపోతారు. అంతా వాళ్ళు ఆలోచించకుండా ఇలా మనకు అడ్డుపడడం అనేది చాలా అన్యాయంగా ఉంది. సో ఆస్ట్రేలియా విషయంలో ఆస్ట్రేలియాకి ఇండియాకి మంచి సంబంధాలు ఉన్నాయి, మరి ఎందుకని వాళ్ళు ఇలా చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. మేబీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ క్రికెట్ ప్రయారిటీ చూసుకున్నట్టుగా ఉన్నారు. బట్ వాట్ ఎవర్, నష్టపోతుంది అయితే మనం నష్టపోతున్నాం. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ చాలా ఇంపార్టెంట్ మెంబర్. యాజ్ కెప్టెన్గా అతని టీంకి ఇచ్చిన కొత్త అవుట్లుక్, అగ్రెసివ్ ఇంటెంట్, అవన్నీ కూడా నాట్ ఓన్లీ యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ కెప్టెన్ అతను ఎస్ఆర్ఎస్ చాలా ఇంపార్టెంట్ మెంబర్. అలాగే స్టార్క్ డీసీకి కూడా అతను మిస్ అవుతారు. హ్యాజల్వుడ్ గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ కూడా వీడియో చేశాను. ఆర్సీబీకి ఈజ్ లైక్ బుమ్రా.
సో అంత ఇంపార్టెంట్ బౌలర్స్ లేకుండా వాళ్ళు ఎప్పుడు వస్తారో కూడా తెలియదు. మేబీ మిడ్ ఏప్రిల్లో వస్తారేమో. అది కూడా మనకి ఇంకా క్లారిటీ అయితే లేదు. సో అది ఆస్ట్రేలియాకి సంబంధించిన విషయం. అలాగే శ్రీలంక వాళ్ళు కూడా, శ్రీలంక బోర్డు కూడా ఏంటంటే వాళ్ళు ఎన్ఓసీలు ఇవ్వలేదు. కమిందు మెండిస్కి ఇచ్చినట్టుగా ఎక్కడో చూశాను నేను. కమిందు మెండిస్కి ఇచ్చారు. నిస్సంకాకి ఇంజరీ కన్సర్న్ లేదు. తర్వాత దుష్మంత చెమిరాకి లేదు. కానీ ప్లేయర్స్ లైక్ మతీషా పత్రానా అతని మీద డౌట్ఫుల్లే. వనిందు హసరంగా డౌట్ఫుల్లే. నువాన్ తుషార్ డౌట్ఫుల్లే. అండ్ ఎహసాన్ మలింగా మనదర్ ఎస్ఆర్ఎస్ ప్లేయర్, అతనికి షోల్డర్ డిస్లొకేషన్ అయింది. అతను కూడా చాలా కాలంగా ఇంజర్డ్ లిస్ట్లో ఉన్నాడు. సో వీళ్ళందరికీ నెక్స్ట్ వీక్ ఎప్పుడో వాళ్ళు అది ఫిట్నెస్ టెస్ట్ జరిపి అప్పుడు కానీ ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అప్పుడు కానీ జారీ చేసేట్టుగా లేరు. సో శ్రీలంక బోర్డు కూడా మనకి ఇబ్బంది పెడుతుంది. అంటే వాళ్ళు కూడా ఫిట్నెస్ చూసుకుని ఇస్తున్నారు. వాళ్ళు కూడా ప్లేయర్స్ని వాళ్ళు రిలీజ్ చేసే ముందు ఏమైనా ఇంజరీస్ ఉంటే ఆ ఇంజరీస్ వాళ్ళు మరీ ఇంత తిరగబెట్టుకొని వాళ్ళు ఇబ్బంది పడితే కష్టం కదా. ఆల్రెడీ శ్రీలంక క్రికెట్ చాలా ఇబ్బందులో. సో వాళ్ళ కన్సర్న్స్ కూడా మనం ఆలోచించాలి. బట్ ఇలా మొత్తం మీద చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం టీమ్ వైజ్ చూద్దాం. కేకేఆర్ మోస్ట్ ఎఫెక్టెడ్. ఆల్రెడీ ఆ ముస్తఫిజూర్ కాంట్రవర్సీ మనకు తెలుసు. ముస్తఫిజూర్ని వాళ్ళు రిలీజ్ చేయాల్సి వచ్చింది, విత్డ్రా చేయాల్సి వచ్చింది. అతని ప్లేస్లో బ్లెస్సింగ్ ముజర్బానీని తీసుకున్నారు. ఇది గుడ్ చాయిస్. ఎందుకంటే టాల్ బౌలర్. మన ఇండియన్ పిచ్చెస్ మీద టాల్ బౌలర్స్కి ఎప్పుడు కూడా హెల్ప్ ఉంటుంది. ఎలాంటి పిచ్ మీదైనా వాళ్ళు దే విల్ గెట్ దట్ ఎక్స్ట్రా బౌన్స్. సో అది టాల్ బౌలర్గా 6'8" ఉంటాడు. 5'8" కాదు, 6'8" ఉంటాడు. 5'8" నాన్న అంటారు, 6'8" ఉంటారు. సో అతన్ని చేర్చుకున్నారు. కానీ ఇంకా వాళ్ళకి ఏంటంటే పతిరాణా విషయంలో క్వశ్చన్ మార్క్ ఉంది. ఎప్పుడు ఫిట్ ఉంటాడా అతను తెలియదు. హర్షిత్ రాణా చాలా ఇంపార్టెంట్ మెంబర్. వాళ్ళకి లాస్ట్ 2 సీజన్స్ నుంచి చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నవాడు. తర్వాత డెత్లో మంచి బౌలింగ్ వేస్తాడు, న్యూ బాల్తో వేస్తాడు, తర్వాత ఐ కెన్ స్కోర్ రన్స్. సో హర్షిత్ రాణా రూల్ అవుట్ అవ్వడం అది ఇంకా పెద్ద బ్లో వాళ్ళకి. తర్వాత లేటెస్ట్గా ఇవాళే నేను ఇంకా వీడియో పొద్దున్నప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, లేట్ అయింది. ఈ లోపల ఆకాశ్దీప్ కూడా రూల్డ్ అవుతాడు. సో ఆకాశ్దీప్తో న్యూ బాల్తో అయినా బౌలింగ్ వేద్దాము, హర్షిత్ రాణా ప్లేస్లో వైభవ్ అరోరా ఆకాశ్దీప్ వేయించుకుందాం అనుకుంటే ఆకాశ్దీప్ కూడా రూల్ అవుట్ అయ్యాడు. సో ఇది వాళ్ళకున్న ప్రాబ్లం. వాళ్ళు ఏంటంటే ఆర్ఎస్ అంబరీష్ అని చెప్పి మన తమిళనాడుకి చెందిన బౌలర్ అనుకుంటా, అండర్-19 వరల్డ్ కప్లో చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ వేశారు. అతన్ని ఆల్రెడీ వాళ్ళు చేర్చుకున్నట్టే వాళ్ళు ఏదో ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా ఆడుతున్నారని చెప్పి ఏదో వార్తలు వస్తున్నాయి. తర్వాత ఇంకా కూడా వాళ్ళు వేరే బౌలర్స్ విషయంలో కూడా ఆలోచిస్తున్నారు. ఆకాష్ మడ్వాల్ని కూడా ఆకాష్ మడ్వాల్ కూడా అన్సోల్డ్ అయ్యాడు. మనకు తెలుసు ముంబై తరఫున 2 సీజన్ల క్రితం అతను అంత బాగా పర్ఫామ్ చేశాడు. సో ఆకాష్ మడ్వాల్ని కూడా వాళ్ళు తీసుకునే అవకాశం ఉందని మనకి న్యూస్ వస్తుంది. చూడాలి, ఎందుకంటే దే నీడ్ సమ్ ప్లేయర్స్. మా పతిరాణా మైట్ జాయిన్, అది కూడా ఎప్పుడు జాయిన్ అవుతాడో అది క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది. సో వాళ్ళ బౌలింగ్ చాలా చాలా వీకెన్ అవుతున్నట్టు కనిపించింది. తర్వాత ఎస్ఆర్హెచ్ సంగతి అండి. ఎస్ఆర్హెచ్ అదే ప్యాట్ కమిన్స్ ఏదో ఒక పాయింట్లో వస్తాడు. కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే అతను మార్చి లాస్ట్ వీక్లోనే వస్తాడని. చూడాలి మరి. ప్యాట్ కమిన్స్ వచ్చే వరకు నమ్మకం లేదు. జాక్ ఎడ్వర్డ్స్ అతన్ని చాలా ఏరుకోరి తీసుకున్నారు. బిగ్ బ్యాష్లో బాగా ఆడిన ఆల్రౌండర్, మంచి బిగ్ హిటర్, ఫినిషర్గా పనికొస్తాడు. లియామ్ లివింగ్స్టన్ కనుక అనుకున్నట్టుగా క్లిక్ కాకపోతే అతను ఆడించుకుందాం అనుకుంటే అతను కూడా రూల్ అవుట్ అయిపోయాడు. ఎహసాన్ మలింగాది అలాగే మనకి ఇంకా క్వశ్చన్ మార్క్ అలాగే ఉంది. సో ఎస్ఆర్హెచ్కి చాలా సీరియస్ ప్రాబ్లం మనకి కనిపిస్తుంది. తర్వాత ఆర్సీబీ హ్యాజల్వుడ్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. హ్యాజల్వుడ్ ఎప్పుడు వస్తాడో మనకు తెలీదు. హ్యాజల్వుడ్ చాలా ఇంపార్టెంట్ మెంబర్. అతను ఆడని మ్యాచ్లో ఒక రకంగా ఉన్న బౌలింగ్, ఆడితే ఆ బౌలింగ్కి ఎక్స్ట్రా స్టింగ్ ఉండడం మనం చూసాం. అలాగే యష్ దయాల్ విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. నేను చాలా రీసెర్చ్ చేశాను. మార్నింగ్ కూడా కొంతమంది యష్ దయాల్ ఆడకపోవచ్చు అని. యష్ దయాల్ ఇప్పటికీ అతనికి అవకాశం ఉంది. టీంలో అయితే ఇంతవరకు చేరలేదని చెప్తున్నారు. ఎందుకంటే అతను ఇంకా క్రిమినల్ కేసెస్ నుంచి అతను ఏదో సమ్ అన్ఫార్చునేట్ కేసెస్ ఉన్న అతని పైన అతను ఇంకా బయటపడినట్లేదు. మరి అతను ఆడతాడా, అతనికి ఏంటి, అతను క్లియర్ చేస్తారా లేదా ఏమో తెలీదు. మ్యారేజ్ అయితే చేసుకున్నాడు, ఈ మంత్లో మ్యారేజ్ చేసుకున్నట్టు తెలిసింది. అతను వచ్చి చేరతాడు, ఆడతాడని కొన్ని రిపోర్ట్స్, అసలు రాడని కొన్ని రిపోర్ట్స్. ఎలాంటి క్లారిటీ లేదు. టీమ్ మేనేజ్మెంట్ నుంచి కూడా మనకు ఎలాంటి సమాచారం లేదు. నువాన్ తుషారా విషయంలో కూడా డౌట్ ఉంది. నువాన్ తుషారా అట్లీస్ట్ హ్యాజల్వుడ్ లేకపోతే నువాన్ తుషారాతోనైనా ఆడించుకుందాము, జాకబ్ డఫీ క్లిక్ అయినా కాకపోయినా అనుకుంటే తుషారా విషయంలో కూడా వాళ్ళకి క్వశ్చన్ మార్క్ ఉంది. హీ హ్యాస్ టు గెట్ దట్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ శ్రీలంక క్రికెట్ బోర్డ్. ఇది ఆర్సీబీకి. రాజస్థాన్ రాయల్స్కి ఆల్రౌండర్ సమస్య గత 3-4 సీజన్లుగా కనిపించింది. వాళ్ళు ఏరికోరి సంజు శాంసన్ ఇచ్చి వాళ్ళు చాలా హార్డ్ బార్గెనింగ్ చేసి సంజు శాంసన్కి అగేన్స్ట్గా వాళ్ళు రవీంద్ర జడేజాని, శామ్ కర్న్ ఇద్దరు మంచి జెన్యున్ ఆల్రౌండర్స్ తెచ్చుకున్నారు. సో ఆల్రౌండర్స్ విషయంలో మా లోటు తీరిపోయింది. డొనావన్ ఫెర్రర్ని కూడా ట్రేడింగ్లో తెచ్చుకున్నారు. సో మనకి 3 ఆల్రౌండర్స్ వచ్చేసారు, హ్యాపీ అనుకున్న టైంలో శామ్ కర్న్ లేకపోవడం వల్ల
వాళ్ళకి ఆల్రౌండర్ లేని లోటు డెత్ బౌలింగ్లో వాళ్ళకి ఏ మాత్రం చాలా ప్రాబ్లమాటిక్గా వాళ్ళకి అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే యాడమ్ మిల్న్ 11లోకి బ్రేక్ అవుతారా లేదో తెలియదు. బ్యాకప్గా ఉన్న అతను కూడా ఇప్పుడు లేటెస్ట్గా అతను కూడా రూల్ అవుట్ అయిపోయాడు. వాళ్ళు ఓట్నీల్ బాట్మెన్ కోసం చూస్తున్నారు. ఎందుకంటే పర్ల్ రాయల్స్ అని వాళ్ళకు టీం ఉంది SA-20లో. అక్కడ వాళ్ళతో ఆడతాడు, అతన్ని తీసుకోవచ్చు అని చెప్పి ఒక న్యూస్ ఉంది. అలాగే ఆల్రౌండర్గా బో వెబ్స్టర్ ఈజ్ బేసికలీ టెస్ట్ ప్లేయర్, కానీ హైట్ ఉంది. హైట్ బౌలర్స్ గురించి మాట్లాడుతుంది. హైట్ ఉన్న పేసర్ అతను, బ్యాటింగ్ బాగా చేస్తాడు డౌన్ ద లైన్. సో అతని విషయంలో కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారేమో అని చెప్పి అంటున్నారు. వీ హ్యావ్ టు వెయిట్ అండి. షాన్ అబట్ అతను కూడా బ్యాటింగ్ కూడా బాగానే చేస్తాడు. సో కొన్ని ఆప్షన్స్ వాళ్ళు చూస్తున్నట్టుగా మనకి వార్తలు వస్తున్నాయి. ఇక CSKకి నేథన్ ఎల్లిస్ వాళ్ళ పిచెస్ సూట్ అవుతాడు. స్లోయర్ వన్స్ మొన్న హ్యాడ్ వెరీ గుడ్ వరల్డ్ కప్ ఆల్సో. సో నేథన్ ఎల్లిస్ రూల్ అవుట్ అయిపోయాడు. అది వాళ్ళ పెద్ద బిగ్ బ్లో. మాథ్యూ షాట్ కూడా అతనికి ఏదో బ్రోకెన్ ఫింగర్ ఉందంట, ఫ్రాక్చర్డ్ ఫింగర్. మరి అతను కంప్లీట్గా రూల్ అవుట్ అవ్వలేదు, కానీ అతని విషయంలో ఆ డౌట్ ఉంది. కానీ అతను కూడా 11లోకి వస్తే బట్ ఆప్షన్ ఉంటుంది కదా, టాప్ ఆర్డర్ ప్లేయర్ స్పిన్నింగ్ ఆప్షన్ కూడా ఇస్తాడు. సో మాథ్యూ షాట్ కూడా వాళ్ళకి మిస్సింగ్. అలాగే ముంబై ఇండియన్స్కి అథర్వ అంకోలైకర్ అని ఐ థింక్ ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్. అతని వాళ్ళు తీసుకున్నారు. మరి ముంబై వాళ్ళు తీసుకున్నారంటే అతనిలో చాలా మంచి సరుకు ఉన్నవాడే. మరి అలాంటి ప్లేయర్ని అతను కూడా రూల్ అవుట్ అయిపోయాడు. సో అతనికి ఏదో సమ్ సర్జరీ అయింది ముంబైలోనే, ఏదో ఫీల్డింగ్ ఇన్సిడెంట్. అండ్ పంజాబ్ కింగ్స్కి లోకీ ఫెర్గ్యూసన్ ఇంజరీ ఏం లేదు. అతను పెటర్నిటీ లీవ్తో వెళ్ళాడు. ఆ న్యూలీ బోర్న్ కిడ్తో ఉండాలని చెప్పి అతని చైల్డ్తో అతను ఇంకొన్ని రోజులు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాను, తర్వాత జాయిన్ అవుతాను 3-4 మ్యాచ్ల తర్వాత అని అన్నట్టుగా ఉన్నాడు. సో అతనైతే ఇంజరీ అయితే లేదు, బట్ అతను కూడా రావట్లేదు. ఢిల్లీ క్యాపిటల్స్ చెప్పాను నేను, మిచెల్ స్టార్క్ చాలా ఇంపార్టెంట్ మెంబర్. వాళ్ళకి అదర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ స్టార్క్ లాంటి బౌలర్, స్టార్క్ ఈజ్ టాప్ క్లాస్ బౌలర్ కదా. సో స్టార్క్ని కూడా వాళ్ళు ఇనీషియల్గా మిస్ అవుతారు. సో అది వాళ్ళకి పెద్ద ప్లే. ఓన్లీ గుజరాత్ టైటన్స్కి ఒక్కరికే ఈ ఇబ్బంది లేదు. ఆల్రెడీ LSG చెప్పాను. LSG వాళ్ళు అనిందు హసరంగా కూడా అతను హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ నుంచి కోలుకోలేదు. అతను అందుకే కదా మిడ్వే త్రూ వరల్డ్ కప్ వెళ్ళిపోయాడు. అతను కూడా NOC రావాలి. అతను కూడా ఫిట్నెస్ గురించి మనకు ఎలాంటి సమాచారం లేదు. సో అతను ఆడచ్చు, ఆడకపోవచ్చు. అతను లేని పక్షంలో వాళ్ళు గుడకేష్ మోతి ఫ్రమ్ వెస్టిండీస్ అతన్ని తీసుకుందామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నట్టుగా మనకు తెలిసింది. సో ఇది ఓవరాల్గా ఇంజరీ స్టేటస్. మరి ఎవరున్నారు? బ్లెస్సింగ్ ముజర్బాని ఆల్రెడీ తీసుకున్నారు. మరి ఆప్షన్స్ ఓట్నీల్ బ్రాడ్మన్ చెప్పాను. ఫజల్ హక్ ఫరూకీ కూడా గతంలో IPL ఆడిన అనుభవం ఉంది అతనికి. ల్యూక్ వుడ్ ఇస్ దేర్. స్పెన్సర్ జాన్సన్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్, ల్యూక్ వుడ్ అండ్ స్పెన్సర్ జాన్సన్. బెన్ సియర్స్ అని న్యూజిలాండ్ పేసర్ ఉన్నాడు, మంచి పేస్ ఉంది అతనికి. అతని నెంబర్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. తర్వాత జెరాల్డ్ కార్జియా గతంలో ఆడిన 2 టీమ్స్ కూడా విపరీతంగా ఈ బోల్డ్ లైక్ ఎ మిలియనర్ ఇన్ IPL. బట్ వీ నో హీ హాస్ గాట్ పేస్. అతనికి ఫాస్ట్ బౌలర్ కావాల్సిన ఆల్ రిక్వైర్మెంట్స్ ఉన్న బౌలర్ అతను. సో అతను కూడా ఆలోచిస్తారు. ఆల్రెడీ నేను RS అంబరీష్ గురించి, ఆకాష్ మడ్వాల్ గురించి చెప్పాను. ముజీబుర్ రెహమాన్ అనదర్ స్పిన్నర్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్. ఇది కూడా మనకి ఐ థింక్ ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్స్ అందరూ PSL నుంచి విత్డ్రా అయినట్టున్నారు. కొంతమంది సెక్యూరిటీ కన్సర్న్ వాళ్ళు PSLకి రావట్లేదు. సో PSL జరుగుతుందో లేదో కూడా డౌట్గా నాకు అనిపిస్తుంది. కొంతమంది మరి రీప్లేస్మెంట్గా ప్లేయర్స్ అందరూ ఇటు వచ్చేస్తే PSL పాకిస్తాన్ సూపర్ లీగ్ కూడా డౌట్లో పడే ప్రమాదం. అంటే ఫారిన్ ప్లేయర్స్ మీద డిపెండ్ కారు, కానీ ఫారిన్ ప్లేయర్స్లో వాళ్ళకి మామూలుగా అందరూ IPLకి అది క్లాష్ అవుతుంది కాబట్టి మేజర్ ప్లేయర్స్ ఇక్కడే ఉంటారు. అడుగు పొడుగు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి దక్కని పరిస్థితి మనకి కనిపిస్తుంది. సో అది ఇంజరీ ప్రీమియర్ లీగ్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న సమాచారం. అయితే ఇక్కడితో అది ఫుల్ స్టాప్ అయిపోతుంది. మళ్ళీ రేపు ఇంకా IPL స్టార్ట్ అవడానికి వారం రోజులు టైం ఉంది. ఈ వారం రోజుల్లో మరికొన్ని ఇంజరీస్ గురించి వినకుండా ఉండాలని చెప్పి పాపం శమించుగాక అని చెప్పి మనం ప్రార్థిద్దాం.